హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. దాదాపు ఏప్రిల్ సెకండ్ వీక్ లో బడ్జెట్ లో పెళ్లి ఫోటోల ఫోన్ అయితే రాబోతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ మాట నేను చెప్పట్లేదు, ఆ బ్రాండ్ వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఆ మొబైల్ మరేంటో కాదు, మీకు అందరికి ఇష్టమైన వివో V50. 30,000 రూపాయల బడ్జెట్ లో ఆఫ్లైన్ లో మాత్రమే దొరికే అద్భుతమైన ఫోన్ ఇది. మరి ఈ ఫోన్ గురించి తెలుసుకోవాలని ఉందా? లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాం. ఈ మధ్య చాలా మంది మన ఛానల్లోకి వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. రీసెంట్ గానే లాంచ్ అయిన వివో V50 ఉంది కదా, దానికి లోవర్ వర్షన్ ఈ వివో V50 ఈ మొబైల్. వివో V50 తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ అయితే ఒక 3 విషయాల్లో కొంచెం తక్కువగా అనిపించింది. వాటి గురించి ఈ వీడియోలో కవర్ చేస్తూ ఈ మొబైల్ అసలు తీసుకొచ్చా లేదా, ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసిన తర్వాత మాట్లాడదాము. అలాగే ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుందో లేదో కూడా వీడియో లాస్ట్ లో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోకి అయితే టైం స్టాంప్స్ అయితే ఇస్తున్నాను. చాలా మంది వచ్చేసి ప్రైస్ ఎంత అని అడుగుతూ ఉంటారు. అలాగే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైం స్టాంప్స్ ద్వారా ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి చూసేయండి. స్పెసిఫికేషన్స్ నార్మల్ గా చెప్పుకునేది కాకుండా ఈ మొబైల్ కెమెరా మొబైల్ కాబట్టి కెమెరా నుంచి మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ చూసుకున్నట్లయితే వివో V15 చూసినట్టే ఉంది, అస్సలు తేడానే కనిపించట్లేదు. అని ఇక్కడ జైస్ అనే పార్ట్నర్షిప్ మిస్ అవుతుంది. సెకండరీ కెమెరా కూడా 50MP ఇవ్వలేదు. జైస్ లెన్సెస్ అంటే ఏంటి అని మీకు ఆల్రెడీ ఇంకొక వీడియోలో అయితే చెప్పాను. ఈ వీడియోలో కూడా సింపుల్ గా చెప్తాను. కెమెరా సెన్సార్ పైన కొన్ని ఆప్టిక్స్ ఉంటాయి. ఇవి జైస్ వాళ్ళు ఇవ్వడం వల్ల పిక్చర్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఒకటి, మీరు ఏదైనా ఫోటో దిగుతున్నప్పుడు బ్యాక్ సైడ్ సన్ ఉన్నప్పుడు సన్ రిఫ్లెక్షన్ ని తగ్గించి మిమ్మల్ని బ్రైట్ గా చూపిస్తుంది. ఇది సెకండ్ వన్. మేజర్ గా ఈ రెండు చేంజెస్ అయితే మీకు జైస్ లెన్స్ లో కనిపిస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ ని జైస్ లెన్స్ కవర్ చేసేస్తాయి. వివో V50 ఈ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 50MP, సెకండరీ కెమెరా 80MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా సోనీ IMX882 సెన్సార్ అయితే ఇస్తున్నారు. OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరాని యూజ్ చేసి 1.5x అలాగే 2x వరకు మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకొచ్చని చెప్తున్నారు. దీనికైతే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని పేరైతే పెట్టుకున్నారు. అంతైతే ఏముండదులేండి. అలాగే మెయిన్ కెమెరాలో కొన్ని వెడ్డింగ్ పోర్ట్రేట్ కి సంబంధించిన ఫిల్టర్స్ అయితే ఇస్తున్నారు. నాకైతే దీంట్లో నియో రెట్రో బాగా నచ్చింది కలర్ వైజ్ గా. అలాగే వీళ్ళు వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని శాంపిల్స్ అయితే ఇస్తున్నారు. శాంపిల్స్ చూడడానికి చాలా బాగుంది. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఎప్పటిలాగానే. 4K వచ్చేసి 30fps వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 60 ఇచ్చుంటే బాగుండేది. వీడియో క్వాలిటీ కొంచెం స్మూత్ గా ఉండేది. అండ్ ఈ మొబైల్ ని యూజ్ చేస్తూ అండర్ వాటర్ లో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. దీనికోసం వీళ్ళు కెమెరాలో అండర్ వాటర్ మోడ్ అని స్పెషల్ గా యాడ్ చేసినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా ఇదే మోడ్ ను ఓప్పో మొబైల్ లో కూడా చూసాము. ఇది చూస్తుంటే ఓప్పో మొబైల్ ని బీట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సెకండరీ కెమెరా 18p గురించి అయితే వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడట్లేదు, మనం కూడా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం అయితే లేదండి. డే టైమ్ లో ఫొటోస్ అయితే బాగానే తీస్తుంది, కానీ నైట్ టైమ్ లో కొంచెం సాఫ్ట్నెస్ అయితే వస్తాయి. కానీ వివో ఫోన్లలో ఫోటో ఎన్హాన్స్మెంట్ అనే AI ఫీచర్ ఉంటుంది కాబట్టి ఫోటో తీసిన తర్వాత యూజ్ చేసుకొని ఫోటో క్వాలిటీ అనేది తర్వాత పెంచుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి కూడా 50MP వాడుతున్నారు. అది కూడా మాక్సిమం 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మంచి విషయం ఏంటో లాస్ట్ టైం కూడా సేమ్ 50MP వాడారు ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ వచ్చేసి కూడా మంచి ఫోటోస్ తీయగలుగుతుంది. రూ ఫోటోస్ తీసుకున్నప్పుడు 1.8x వరకు అల్ట్రా వైడ్ గా ఫోటోస్ తీసుకోవచ్చు. 4-5 మెంబర్స్ ఉన్నప్పుడు ఇది సెల్ఫీ తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఓవరాల్ గా కెమెరా విషయంలో అయితే మంచి పాయింట్స్ చేసింది వీళ్ళు చూపిస్తున్న దాని ప్రకారంగా. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. అది కూడా డైమండ్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది, కానీ ఏ ప్రొటెక్షన్ వాడారో మాత్రం చెప్పట్లేదు. 2 కలర్ వేరియంట్స్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి వైట్ కలర్, మరొకటి వచ్చేసి బ్లూ కలర్. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ అయితే వాడారు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68, 69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. కెమెరా సెటప్ లో అయితే పెద్ద చేంజెస్ ఏం లేదు. V50 చూసాం కదా, సేమ్ దానిలాగానే ఉంటుంది. లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాగే ఉంది. V40 ఇంకా 40E కి ఈ ఫోన్ ని 42,000 సార్లు పడేసామని చెప్తున్నారు. ఎంత హైట్ నుంచి పడేసామో చెప్పట్లేదు, ఎక్కడ పడేసారో కూడా చెప్పట్లేదు. వీళ్ళైతే సోఫా మీద పడేసాము, బెడ్ మీద పడేసామని చెప్తున్నారు. అలా అయితే 1,00,000 సార్లు పడేసినప్పుడు ఏ ఫోన్లు కూడా పగలోలేండి. మిగతా టెస్ట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకసారి లుక్ వేసేయండి. 6.7 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. డిస్ప్లే విషయంలో మాత్రం వివో V50 చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది. ఈ రెండు మొబైల్ ఎవరి దగ్గరికైనా తీసుకెళ్తే మాత్రం సిమిలర్ గా అనిపిస్తాయి, ఎవరు కూడా గుర్తుపట్టలేరు. లాస్ట్ టైం లాగానే డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తోటి వస్తుంది. 4nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ అయితే ఫైనల్లీ ఈ మొబైల్ లో కూడా వచ్చేసి లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ ఉంది. ఈ ఫోన్లలో వచ్చేలాగానే AI ఎరేజర్, AI ఎన్హాన్స్మెంట్ కూడా ఉంది. AI ఫీచర్స్ గురించి అయితే మరీ ఎక్కువ ఊహించుకోకండి. సర్కిల్ టు సెర్చ్ ఉంది కదా, అదే పెద్దది. ఇంకా
5600 mAh బ్యాటరీ, 91 ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. 45 minutes లో బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. ఈ మొబైల్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ యూజర్స్ ఉంటారు కాబట్టి ఈజీగా 1 day వస్తుంది. ఈ మొబైల్ ని వివో వాళ్ళు మెయిన్ గా టార్గెట్ చేసేది ఆఫ్లైన్ యూజర్స్ కోసం. సాడే వాళ్ళైతే ఆఫ్లైన్ స్టోర్ కి వెళ్ళి మొబైల్ అయితే తీసుకోరు. ఆన్లైన్ లోనే ఏ ప్రాసెసర్ బాగుందని చెప్పేసి సర్చ్ చేసి రీసెర్చ్ చేసి మరి ఆ మొబైల్ ఆన్లైన్ లో తీసుకుంటారు. ఆఫ్లైన్ స్టోర్ కి వెళ్ళామంటే సార్ మీరు ఏ బడ్జెట్ లో మొబైల్ చూస్తున్నారు అని అడుగుతారు. 30,000 రూపీస్ బడ్జెట్ లోపు అన్నాం అనుకోండి, సార్ కొత్తగా వచ్చింది మొబైల్ వివో V50 కెమెరాస్ బాగుంటాయని చెప్పేసి మన చేతిలో పెడతారు. ఇంట్లో మంచి మంచి ఫిల్టర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి అని కూడా అంటారు. కెమెరాస్ ఎలాగో బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా కొనేస్తారు. ప్రైస్ విషయానికి వస్తే 29,999 రూపాయలకైతే పెడతారు. ఒక 2000 మాత్రం కార్డ్ ఆఫర్స్ ఇస్తే 27,999కి అయితే ఫైనల్ గా వస్తుంది. సారీ చెప్పడం మర్చిపోయాను, 27,999 రూపాయలు మాత్రమే. మరి ఈ ప్రైస్ కి ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే అస్సలు తీసుకోవద్దనే చెప్తాను. ఇదైతే ఓవర్ ప్రైస్ అండి. కొద్ది రోజుల తర్వాత ప్రైస్ ఏమైనా తగ్గిస్తారంటే తగ్గించారనే అనాలి. ఎందుకంటే కొనే వాళ్ళు ఉన్నప్పుడు ఈ మొబైల్ ప్రైస్ ఎందుకు తగ్గిస్తారు? మొబైల్ షాప్ కి వెళ్తే ఖచ్చితంగా ఈ మొబైల్ మనకి ఇచ్చే పంపిస్తారు. ఇంకేమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే చాలా మొబైల్ ఉన్నాయి. ఇదే సెన్సార్ తోటి ఇంతకన్నా తక్కువ బడ్జెట్ లో వివో T3 Pro ఉంది కదా, అది ఇంకా బెస్ట్. ఐక్యూ ZNS అయితే ఇంకా తక్కువ ప్రైస్ కే వస్తుంది. మరి ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అంటే మేము అసలు నార్మల్ యూజర్స్ ఓన్లీ వాట్సాప్ యూట్యూబ్ లో వీడియోస్ మాత్రమే చూస్తాము అనుకుంటే కనుక ఈ మొబైల్ సెట్ అవుతుంది. హెవీ వర్క్ చేసిన గేమ్ ఆడతా అన్నా కూడా ఈ ప్రాసెసర్ అయితే అస్సలు తట్టుకోలేదు. నేనైతే బ్రాండ్ మీద పగపట్టో కక్ష పట్టో చెప్పట్లేదండి. ఈ ప్రాసెసర్ 15,000 రూపాయల బడ్జెట్ కన్నా ఎక్కువ అయితే ఉండదు. వివో లాంటి బ్రాండ్స్ మాత్రమే ఈ ప్రాసెసర్ ని 30,000 రూపాయల బడ్జెట్ లో అయితే తీసుకొస్తారు. ఎందుకంటే ఆఫ్లైన్ లో అమ్ముకుందామని చెప్పి. ఈ మొబైల్ అయితే కొంతమంది కొనమనే చెప్తారు. హెవీ యూజర్స్ ఈ మొబైల్ తీసుకుంటే కనుక కొద్ది రోజుల్లోనే లాగ్ అనేది మీరు నోటీస్ చేస్తారు, తర్వాత మీరు ఇబ్బంది పడతారు. అమ్మాయిలకైతే ఈ మొబైల్ బాగా సెట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అలాగే ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది ఎవరికి సెట్ అవుదో కూడా చెప్పేశాను. ఈ మొబైల్ కొనడం కొనకపోవడం మీ ఇష్టం. చేసినప్పుడు ఈ మొబైల్ కి సంబంధించిన అఫీషియల్ లాంచింగ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. లాంచింగ్ డేట్ కనుక కన్ఫర్మ్ అయితే ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతాను. ప్రైజెస్ కూడా తర్వాత అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.